కొన్ని డౌట్స్ కూడా ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సనీల్ గారు ఏంటంటారు? అది యాక్సిడెంట్ అని తెలిసి వాళ్ళు అభియోగం మోపలేదు. దేవాన్ని అంటే వాళ్ళకున్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ దృష్టిలో ప్రవీణ్ పగడాల యొక్క ప్రొఫైల్, వే హీ మేనేజ్డ్ హిజ్ లైఫ్, ఆయన చేసిన బోధలే కానివ్వండి, ఆయన లైఫ్ కానివ్వండి, ఆయన చూసిన వాళ్ళు ఎవరు ఇంత చీప్గా వెళ్ళి లిక్కర్ తీసుకొని చచ్చిపోతాడా, యాక్సిడెంట్ చేసుకుంటాడా, లైట్ లేకుండా ప్రయాణం చేస్తాడా అంటే అవన్నీ నమ్మలేని వాస్తవాలకు ఉన్నాయి కాబట్టి అంతమంది రోడ్ల మీదకి రావడానికి వీలైంది. ప్లస్ అదర్ థింగ్ ఏంటంటే హీ హెస్ ప్రాబబ్లీ బికమ్ ఏ ప్రైమ్ టార్గెట్. ఓకే, మా సైడ్ నుంచి కౌంటర్ ఇస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. క్రిస్టియన్ సమాజం మొత్తం నుండి బలంగా గొంతు ఇస్తున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈయన లేపేసి ఉంటారు. అందరిలో ఉన్నటువంటి వాళ్ళ అనుమానాలకి వాళ్ళు అంటే మన మిస్టర్ కళ్యాణ్ అన్నట్టు వాళ్ళు పిచ్చాసుపత్రుల నుంచి వచ్చినట్టు కాకుండా వాళ్ళలో మా తరపున కౌంటర్ ఇస్తున్నాడు కాబట్టి ప్లస్ అటాక్స్ అవుతున్నాయి కాబట్టి కొన్ని కాల్స్ వస్తున్నాయి నాకు విలేజెస్ నుండి. విలేజెస్లో ఎంత మంచి వాతావరణం ఉండేది, ఇప్పుడు అటువంటి వాతావరణం ఏమైపోయింది అంటే కమ్యూనల్ హార్మనీ ఈజ్ మిస్సింగ్. ఓకే, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే ఈ కమ్యూనల్ ఇదివరకు ఉన్న వాతావరణం పోయింది. చిన్న ఊళ్ళల్లో ముఖముఖాలు చూసుకొని అందరూ కలిసి పని చేసుకునేవాడు. వాళ్ళ మధ్యలో కూడా ఇప్పుడు ఆ యొక్క అంటే డిస్కంఫర్ట్ ఫీలింగ్ వచ్చేసింది. అదే ఈ విష బీజాలు అనేవి బీజాలు నాటేశారు. దానిని బట్టి ఈయన ఇంత మంచి వక్త అయి ఉన్నాడు, డిబేట్ చేస్తున్నాడు, కౌంటర్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన్ని యాక్సిడెంట్ కూడా నమ్మలేకపోయినా ఆయన కూడా ప్రవీణ్ కూడా లైన్ దాటి మాట్లాడారు. అందుకే మాట్లాడి ఉండొచ్చు డెఫినెట్ గా. ఐ థింక్ బోత్ సైడ్స్ వీళ్ళు అంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు కాదు, కొంతమంది హిందువులు, కొంతమంది క్రిస్టియన్స్, అందరూ కూడా లైన్ క్రాస్ చేస్తున్నారు. నేను ఎక్కువ తెలుగు డిబేట్స్ చూడలేదు. అంటే నేను ఐ హావ్ సీన్ డిబేట్స్ వేరే అంటే యుఎస్ లో అక్కడ జరిగే డిబేట్స్ నేను చూశాను. అంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ గా ఎంత డీసెంట్ గా కొన్ని వేల మంది కూర్చొని కూడా డిబేట్స్ చేసుకొని దే డోంట్ బికమ్ ఎనిమీస్. అయితే మన దగ్గరకు వచ్చేలాకి లాంగ్వేజ్ మారిపోయింది. ఇతర దేశాల్లో కూడా ఇలా ఉంటారు కదా, దే యాక్చువల్లీ మీట్ ఇన్ పర్సన్ అంటే ఫిజికల్ గా కలుస్తారు వేల మంది. యూనివర్సిటీ క్యాంపసెస్ లో కలిసి వాళ్ళకంటే వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది. కాలర్ ఉన్నారు ఒకరు, సునీల్ మచిలీపట్నం నుంచి. సునీల్ గారు మాట్లాడండి. హలో సునీల్ గారు మాట్లాడండి. హలో, నేను సునీల్ అండి. సునీల్ పీసర్ కొంచెం వాల్యూమ్ పెంచండి సార్. ఓకే, సునీల్ గారు మాట్లాడండి. హలో, ఎస్ వినపడుతుందండి సునీల్ గారు. సార్ నేను మచిలీపట్నం నుంచి. సార్, ఇప్పుడు మీరు ఇందులో లోపల మాట్లాడే డిస్కషన్ లో కూర్చోబెట్టారు అనిల్ గారి ఫ్రెండ్ అని. హలో, అవును, హలో వినపడుతుందండి సునీల్ గారు, మీరు మాట్లాడి మీ క్వశ్చన్ అడిగేసేయండి, వినపడుతుంది. ఇందులో కూర్చోబెట్టిన కాలర్స్ అన్న మాట్లాడే ఆయన అనిల్ గారి ఫ్రెండ్ అని, మరి కొద్దిగా ఆయన బిహేవియర్ అంత ఇదిగా కరెక్ట్ గా అనిపించట్లేదు. అంటే ఆయన పద్ధతి అట్లాంటి వాళ్ళు కూర్చోబెట్టి క్రైస్తవ సమాజం ఇట్లా తాగుబోతుల్లాగా ఉంటారు అన్నట్టు ఉండడం బాగోదని నా ఉద్దేశం సార్. ఓకే, మీరు నేను నిజాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఒకటి బ్రదర్, మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక విషయం చెప్పండి. ఆయన చనిపోయాడు ప్రవీణ్ బ్రదర్ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఏ క్రైస్తవుడు నమ్మడు. అది 100% నమ్మరు ఎవరు. హలో సార్, ఇక్కడ ఒకటి నేను అనేది ఏమంటే మన కమ్యూనిటీ కూడా మనం నమ్మే దాని మీద బట్టి సత్యం అనేది ఉండదండి. ఆయన తాగాడు లేదనేది నీకు తెలియదు, నాకు తెలియదు, అది రైట్. సో మనకున్న సేవకుల్ని మనము ముసుకేసి మారేడుగా చేసి వీళ్ళంతా తోపులు తురుములు అని చెప్తే అది మీరు అంటే అది దిగజారుడుతనం అవుతుంది. తాగాడంటే తాగాడని చెప్పాలా, తాగలేదంటే తాగలేదని చెప్పాలి. యేసు ప్రభు నిజం మాట్లాడమని చెప్పాడు. సో ఆయన కోసం సిబిఐ ఎంక్వైరీ చేద్దాము, అంతకంటే ముందుకు వెళ్దామంటే వెళ్దాం, అనుమానాలు నివృత్తి చేసుకుందాం. కానీ ఒక సైంటిఫిక్ బేసిస్తో ఒక ఎవిడెన్స్ మనకి ముందు వస్తున్నప్పుడు ఇక నేను నమ్మను అంటే
అది అది సొసైటీ ఎట్లా అంగీకరిస్తుందని మనం ఆలోచించుకోవాలా. ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సునీల్ కాల్ కట్ అయింది. ఎస్, ఎవరైనా మీరు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఎవరితోనైనా సహేతుకంగా మీకున్న డౌట్స్ అడిగేంత వరకు మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. బాబురావు గారు కూడా ఉన్నారు. ఎస్ బాబురావు గారు, సో ఇన్ని అనుమానాలు పడటానికి కారణం, ఇన్ని రూమర్స్ రావటానికి కారణం వెనుక ఉద్దేశం ఎలాగున్నా కానీ ఒక భయం ఉంది. ఆ భయం వల్లే ఇన్ని అనుమానాలు వచ్చాయని అంటూ ఉన్నారు. అవును. సో ఆ భయం నిజాన్ని మాట్లాడనివ్వలేకపోయింది అని అనిల్ అంటున్నారు, కానీ మాపై దాడి చేసే ప్రయత్నం జరిగింది అని కళ్యాణ్ అంటూ ఉన్నారు. ఇది భయం కాదండి, కుట్ర. అదేం భయం కాదు, యాక్చువల్లీ దాన్ని కుట్ర అంటారు. ఇక్కడ ప్రవీణ్ చావుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకున్నారు. కొంతమంది హిందూ సమాజంలో హిందూ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థలు మా మత ప్రచారానికి, మత మార్పిళ్లకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ హత్యని హిందూ సంస్థల మీద నెట్టేయాలని కొంతమంది పాస్టర్లు ఊహించుకున్నారు, ఆ ప్రయత్నం చేశారు. కొంతమంది ఇది పవన్ కళ్యాణ్ టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలో పాస్టర్ల హత్య జరుగుతుంది కాబట్టి రాజకీయ దురుద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకుల మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే ఇది పవన్ కళ్యాణ్ హత్య చేయించిందని కొంతమంది మాట్లాడారు. కొంతమంది మూర్ఖులు ఏం మాట్లాడుతున్నారు, ఇది చిన్నజీఆర్ స్వామీజీలు హిందుత్వం మీదకి, చిన్నజీఆర్ స్వామీజీ, అమిత్ షా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడే కొంతమంది, ఇంకొంతమంది పాస్టర్లు ఉన్నారేనండి. ఈ హత్య ద్వారా మనము క్రైస్తవులలో ఉన్నటువంటి ఎమోషన్ని రెచ్చగొట్టి డబ్బులు సంపాదించాలని ఈ అజయ్ బాబు, విజయ్ కుమారు, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని యూజ్ చేసుకున్నారు. అంటే ఎమోషన్స్ని రెచ్చగొట్టాలనుకున్నారా, లేదంటే సహజంగా ఉన్నటువంటి భయం కాబట్టి ఈ ఆందోళనతోనైనా ఆ జరుగుతున్న దాడులు ఆగిపోతాయి అనేటటువంటి ఒక నమ్మకం అది 1% 0.5% ఉండొచ్చు. కానీ ఈ రాజకీయ కుట్ర ఉంది, హిందూ సంస్థల మీద టార్గెట్ చేసే కుట్ర ఉంది, ఫైనాన్షియల్ గా గెయిన్ అవ్వచ్చు అనే కుట్ర ఉంది. కొంతమంది హిందుత్వాన్ని టోటల్ గా బీజేపీని, మహాకూటమిని, రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసే కుట్ర ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. కమ్యూనిటీలో ఉన్న భయం కనబట్టలేదా? కమ్యూనిటీలో భయం ఏముందండి, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు. ఇది కుట్ర అండి, గత 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్ర. ప్రాసిక్యూషన్ రిలీఫ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది యూఎస్లో. భారతదేశంలో ఇంట్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయినటువంటి దాన్ని కూడా క్రైస్తవులు, ఈ క్రైస్తవులు హిందువులే చంపారని అమెరికాకి ఇంగ్లీష్లో రిపోర్ట్ పంపిస్తారు. అక్కడ నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని కుట్రలు చేస్తారు. బాబురావు గారు చాలాసేపు నుంచి ఉన్నారు. బాబురావు గారి దగ్గర నుంచి ఒక ఆన్సర్ తీసుకుని కళ్యాణ్ చేస్తున్నటువంటి అలిగేషన్ తీసుకు. బాబురావు గారు, ఇక్కడ భయం ఉందా, కుట్ర ఉందా, రాజకీయ కోణాలు ఉన్నాయా, నిజం తెలిసినప్పటికీ అంగీకరించలేనటువంటి ఒక భావజాలం ఉందా, లేకపోతే ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఓకే, నేను 2-3 విషయాలు దీంట్లో మాట్లాడి నేను మీ దగ్గర సెలవు తీసుకుని, ఎందుకంటే నాకు ఒక మీటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను. అవును, ఓకే. దీంట్లో ఒకటి కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి పాయింట్కి ఏంటంటే, దీంట్లో ఏ విధమైనటువంటి కుట్ర ఉందని నేను అనుకోవట్లేదు. చాలా కాలంగా నేను ఇంతకుముందు కూడా మనకు లైవ్లో ఒకసారి చెప్పాను, నేను చాలా కాలంగా మైనారిటీస్ మీద, రిలీజియస్ మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు రోజు చూస్తూనే ఉన్నాం. అలాగే క్రిస్టియన్స్ ఇంటెలెక్చువల్స్ కూడా, లేకపోతే కొంతమంది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు దాన్ని ఖండిస్తూ మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, రిలీజియస్ మైనారిటీస్ని టార్గెట్ చేసి వారి మీద ఏదో ఒక రకమైనటువంటి హింస, పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం 2024లో 840 పర్సిక్యూషన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. నిన్న హైదరాబాద్ శివారుల్లో గాస్పెల్ అవుట్రీచ్కి వెళితే వాళ్ళ నానా బూతులు తిట్టి వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన నిన్ననే ఉంది. అయితే వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ భయాందోళన మధ్య పైగా ప్రవీణ్ పగడాల గారికి ఏదో ప్రాణహాని ఉందని చెప్పేసి అనుమానిస్తూ కొందరు హెచ్చరికలు చేసినటువంటి సందర్భంగా అక్కడ గుమిగూడినటువంటి అనేక మంది ఆయన ఫాలోవర్స్ అనవండి, లేదా అభిమానులు అనివ్వండి, లేకపోతే ఇంకో రకమైనటువంటి అంటే ఇలాంటి అనుమానాలను రేకెత్తించి సందేహాన్ని కలగజేసేటటువంటి మనుషులనివ్వండి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అన్ని రకాల ఆ గుంపులో ఉండుంటారు. అందరూ కలిసి చేసి ఇది